హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే లెమన్ రైస్, అదే అండి నిమ్మకాయ పులిహోర చేసుకుందాము. దీనికోసం ఒక 4-5 పచ్చిమిర్చి, కరివేపాకు, అన్నం పొడి పొడి చేసుకొని పెట్టుకుందాము. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి పోపు కొంచెం దూరగా వేగేదాకా వేయించుకుందామండి. ఆవాలు చిటపటలాడాలి. సో ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకుందాము. 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఒక 10 సెకండ్లు వేయించుకున్న తర్వాత మనం పొడి పొడి పెట్టుకున్న రైస్ ఉంది కదా, యాడ్ చేసుకుందాము. మీరు ఇది మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు, లేదంటే వేడివేడి అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఒక స్పూను ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 5-6 నిమిషాలు పొయ్యి మీద చిన్న మంట మీద ఉంచుకున్నామండి. నేను 2 చిన్న నిమ్మకాయలు తీసుకుంటున్నాను. సో నిమ్మరసం ఏంటంటే ఎప్పుడైనా సరే స్టవ్ బంద్ చేసి దించే ముందు యాడ్ చేయండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. సో దించే ముందు ఒక్కసారి నిమ్మరసం పిండేసి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర, అదే అండి లెమన్ రైస్ రెడీ అండి. సింపుల్ అండ్ టేస్టీ అండి. అన్నం మిగిలిపోయిందనే బాధ ఉండదు. సో వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.